గుడ్ మార్నింగ్ టు ఆల్. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల ధ్యానాలను వీక్షిస్తున్న మా వీక్షక కుటుంబం అంతటికి మరొకసారి శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు ప్రియులరా. ప్రతిదినం దేవుని వాగ్దానం చేత బలపరచబడడం అది ఎంతైనా ఆశీర్వాదకరం. ఈ దినం కూడా ప్రభు మనందరిని బలపరచడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే పరిశుద్ధ గ్రంథాలు తెరచి తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడే. దేవుడి మాట చేత మనందరినీ బలపరిచి అలాగూ నడిపించునుగాక. ఆమేన్. ప్రియులరా, ఇక్కడ పౌలు తెసలోనిక సంఘానికి మీరు అన్ని విషయాలలో ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అనేటువంటి మాటను అక్కడ ఉన్నటువంటి సంఘానికి తెలియపరుస్తూ ఉన్నాడు. నేడు సార్వత్రిక సంఘమైనటువంటి మనందరికీ ప్రభు ఈ దినం ప్రత్యేకంగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు అన్ని విషయాలలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అలాగూ చెల్లించడం ఆశీర్వాదకరం. ప్రియులరా, ప్రతి విషయమందు దేవుణ్ణి స్తుతించుట మంచిది అనేటువంటి మాటను చూస్తాం కదా. అది మంచి కార్యం. స్తుతి చెప్పడం అది చాలా మంచి కార్యం, గొప్ప కార్యం. అది అలాగూ చేస్తే ఆశీర్వదించబడతాం. ప్రియులరా, నిజమే, దేవుడు మేలు చేసేవాడు. ఆయన మేలు చేస్తా ఉన్నాడు గనుక ప్రతి మేలుకు, ప్రతి ఆశీర్వాదానికి, ప్రతి కార్యానికి దేవునికి స్తుతి చెప్పడం అది ఎంతైనా ఆశీర్వాదకరం. ప్రియులరా, నిజంగా ఒక మాట చెప్పనా, గత వారమంతా ప్రభు మనలను కాచాడు, భద్రపరిచాడు, క్షేమం ఇచ్చాడు. ప్రత్యేకంగా అనారోగ్య పరిస్థితుల్లో, బలహీన పరిస్థితుల్లో, ప్రయాణాలలో, ప్రయత్నాలలో, పనులలో, మన ఉద్యోగ పరిస్థితులలో, అన్ని విషయాలలో దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన క్షేమం ఇచ్చి నడిపిస్తున్న దేవునికి మనం ఈ దినం ప్రత్యేకంగా ఈ ఆదివారమున పునరుద్ధాన దినమున దేవుని సన్నిధికి వెళ్ళిన మనందరము కూడా ప్రత్యేకంగా ప్రభువా, గత వారమంతా నన్ను కాచావు, నా కుటుంబాన్ని కాచావు, నా కుటుంబాన్ని హెచ్చిస్తూ ఉన్నావు, దీవిస్తూ ఉన్నావు, ఆశీర్వదిస్తూ ఉన్నావు, ఇందుకొరకై స్తుతి ప్రభువా అని మనసారా హృదయమార ప్రభుని స్తుతించడం అది ఎంతైనా ఆశీర్వాదకరం. ప్రియులరా, నిజమే, గొప్ప భక్తుడు దావీదు ఎంతగా స్తుతించాడో కదా. దినదినమంట నిత్యము దావీదు స్తుతి చెప్తా ఉన్నాడట ప్రభువుకు. కీర్తన గ్రంథాలు చదివితే అన్ని అధ్యాయాలలో, ప్రతి అధ్యాయంలో దేవుని స్తుతించడమే చూస్తాం. ప్రియులరా, ఎన్ని అధ్యాయాల్లో దావీదు దేవుని స్తుతించాడో. నిత్యము దావీదు స్తుతి చెప్తానే ఉండేవాడు. నిత్యం ప్రభుని ఆరాధన చేస్తా ఉండేవాడు దావీదు. ఎంత గొప్ప భక్తుడు కదా. అందుకని అంటాడు, దేవా, నీవు నా కుటుంబాన్ని ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడనయ్యా అని అంటాడు. అలా అంటూ ప్రభుని స్తుతిస్తాడు. ప్రియులరా, ఎంత దీనత్వం కలిగి, ఎంత దీనుడై ప్రభుని ఆరాధన చేశాడు దావీదు. అలాగూ నేడు దినం ఈ సండే చర్చ్కి వెళ్తున్న మనందరం కూడా ప్రభు సన్నిధికి వెళ్ళి మోకరించి కన్నీళ్లతో, ప్రభువా, గత వారమంతా కాచావు, జరగబోతున్న నా ముందున్న వారమంతా కూడా మీరు కాచి కాపాడండి అని ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థిస్తే అది ఎంతైనా ఆశీర్వాదకరం. దేవునికి స్తుతి చెప్దాం. ఈ ఆదివారమున దేవుడు గొప్ప మాట చేత మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. స్తుతి అనే లోపం మన జీవితంలో కొదువుగా ఉందేమో ప్రియులరా. గనక ఈ దినం నుండి ప్రభు ఆనాడు తెస్సలోనిక సంఘానికి పౌలు హెచ్చరిస్తే ఈ దినం సార్వత్రిక సంఘంగా పిలువబడుతున్న మనందరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు, హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రతి విషయమునందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉండి, ఇలాగూ ఎవరి చిత్తమో తెలుసా? ఆ కిందే అంటాడు, ఇలాగూ చేయుట దేవుని చిత్తమై ఉన్నది. అది దేవుని చిత్తము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కూడా అది దేవుని చిత్తమై ఉంది. కనుక ప్రియులరా, ఈ దినమే దేవుని సన్నిధికి వెళ్ళి, ఈ సండే చర్చ్కి వెళ్ళి మనందరం కూడా ప్రభుని స్తుతిందాం, ఆరాధన చేద్దాం. హృదయమార, మనసారా ప్రభుని స్తుతించి, భజించి ఆరాధన చేద్దాం. ప్రియులరా, ఎవరు కూడా ఆలస్యం చేయకండి. దేవుని యందు లక్ష్యం ఉంచండి. చర్చికి వెళ్ళండి. ఎవ్వరు కూడా ఈ దినాన్ని ఏ పనులు పెట్టుకోకండి, ఏ భారాన్ని పెట్టుకోకండి. దేవుని సన్నిధికి వెళ్ళండి, హాజరవ్వండి. దేవుని సన్నిధిలో సర్వ సంపదలు గుప్తములై ఉన్నవి గనుక ఆయన యందు అన్నీ దొరుకుతాయి. గనుక మొట్టమొదటిగా చర్చ్కి వెళ్ళండి, దేవుడి ఆశీర్వాదాన్ని పొందుకోండి. ఈ వారానికి సరిపోయిన ఆశీర్వాదం, ఈ వారానికి మన జీవితాంతకాలము సరిపోయే దీవెన ఆశీర్వాదం దేవుడు మనకును మన కుటుంబాలకును దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవుని నామానికి వందనాలు. ఈ దినం ప్రత్యేకంగా
చక్కని మాట చేత మమ్మల్ని హెచ్చరించావు ప్రభువా. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని ఆనాడు పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తే ఈ దినం ప్రత్యేకంగా మా అందరితో మాట్లాడారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అయ్యా అలాగూ నీవు ఇచ్చే ఆశీర్వాదం పొందుకుని, నీవిచ్చే మేలు పొందుకునే భాగ్యం మాకును మా కుటుంబాలకు దయచేయమని, మీరు మాత్రం మహిమ పొందమని ప్రత్యేకంగా ఈ దినచర్య అంతట్లో ప్రయాణాలలో, ప్రయత్నాలలో, పనులలో మా బిడ్డలకు తోడయండి, ఆదరించమని, మీరు మాత్రం మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. దైవజనులు చెప్పబడిన వర్తమానాల ద్వారా బలపరచబడినట్లయితే ఈ లింకును అనేకులకు షేర్ చేసి మా ఈ పరిచర్యను సహకరించి ప్రోత్సహిస్తూ మీరు కూడా ఈ పరిచర్యలో ఒక కుటుంబం కావాలని ఆశిస్తున్నాము. ప్రత్యేక ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9618208081.